నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి. కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మన వీడియోలో లెమన్ లేదా సిట్రస్ మెడికాగా పిలువబడే నిమ్మకాయ గురించి మరియు ఆయుర్వేదంలో నిమ్మకాయ గురించి చెప్పినటువంటి లక్షణాలు మరియు దాని ఉపయోగాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ లెమన్ అనేది ఆయుర్వేదంలో ముఖ్యంగా ఫుడ్‌కి ఒక పార్ట్ లాగా లేదా ఔషధంలో ఒక భాగంగా ఎక్స్‌టెన్సివ్‌గా ఆయుర్వేదంలో చెప్పబడినప్పటికిని కొన్ని రకాల ఔషధాల శుద్ధిలో అంటే శుద్ధీకరణ ప్రాసెస్ ఏదైతే ఉందో కొన్ని రకాల మెటల్స్‌ని శుద్ధి చేసేటప్పుడు కూడా ఈ యొక్క లెమన్‌ని వాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా డైజెషన్‌కి సంబంధించిన డిజార్డర్స్, డైజెషన్ సంబంధించిన సమస్యల్లో లెమన్‌ని ఎక్కువగా వాడడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా టేస్ట్ గనక చూసుకున్నట్టయితే ఆమ్లరసం అంటే ఎక్కువగా సోర్‌గా ఉండేటువంటి ఈ లెమన్‌కి ఎక్కువగా మన డైజెస్టివ్ ఫైర్‌ని ఇంప్రూవ్ చేసేటువంటి తత్వం అనేది ఒక ముఖ్య లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లెమన్ జ్యూస్ ఏదైతే ఉందో ఇది తీసుకున్నప్పుడు మన ఓరల్ క్యావిటీని క్లెన్స్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది బ్యాడ్ బ్రీత్‌కి మరియు టంగ్ కోటింగ్ లాంటి ప్రాబ్లమ్స్‌కి మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. ఇది డైజెషన్ పవర్‌ని ఇంక్రీజ్ చేసుకుంది. ముఖ్యంగా ఈ సోర్ టేస్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఈ పళ్ళకు టింగ్లింగ్ సెన్సేషన్ అనేది అంటే పళ్ళు జివ్వుమనేటువంటి తత్వం అనేది దీనికుంటుంది. ఇది ఎక్కువగా దాహాన్ని తీర్చడంలో అంటే ఏదైతే మనకు ఈ సమ్మర్ సీజన్స్ ఎక్కువగా దాహం థర్స్ట్ ఏదైతే ఉంటుందో ఈ లెమన్ జ్యూస్‌ని ప్రిఫర్ చేయడం ద్వారా ఈ డ్రింక్ లాగా తీసుకోవడం ద్వారా గూడా ఈ దాహం అనేది రిలీవ్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఇది అబ్డామినల్ కోలిక్ పెయిన్ అంటే కడుపు నొప్పిని ఎక్కువగా ఉండే వాళ్ళలో దీన్ని హోమ్ రెమెడీగా మనం వాడుకోవచ్చు. ఇదొక ఫస్ట్ హోమ్ రెమెడీగా ఈ గ్యాస్ట్రిక్ పెయిన్, కోలిక్‌కి పెయిన్స్‌లో ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌లో గూడా ఇదొక వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ లైక్ లక్షనాది వటి ఇలాంటి మెడిసిన్స్‌లో గూడా ఒక ఇంగ్రీడియెంట్‌గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. కాఫ్‌ని రిలీవ్ చేయడంలో, థ్రోట్‌ని మనకు సూద్ చేయడంలో గూడా ఈ లెమన్ యొక్క యాక్టివిటీ మనం చెప్పుకోవచ్చు. ఎక్సెసివ్‌గా కఫము స్టమక్‌లో ఉన్నప్పుడు ఎవరికైతే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందో, నాజియా, ఎక్సెసివ్ సలైవేషన్ ఉంటుందో వాళ్ళకు ఈ లెమన్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వాత, కఫ దోషాల్ని తగ్గించి, పిత్త దోషాన్ని ఇంక్రీజ్ చేయడంలో ఈ యొక్క లెమన్ యాక్టివిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే రైప్ లెమన్ ఏదైతే ఉంటుందో అది మాత్రం పిత్త దోషాన్ని తగ్గించి, వాత కఫాల్ని ఇంక్రీజ్ చేయడానికి దాని యొక్క క్వాలిటీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది స్కిన్ కాంప్లెక్షన్‌ని, స్కిన్ టెక్స్చర్‌ని, స్కిన్‌ని నరిష్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ సోర్ టేస్ట్ ఏదైతే ఉందో డీపర్ పోర్స్ స్కిన్‌లోకి వెళ్ళి ఎక్కువగా క్లెన్జింగ్ యాక్షన్ అనేది లెమన్ చేస్తూ ఉంటుంది. లెమన్ యొక్క మరొక ఉపయోగం చూసుకున్నట్టయితే ఈ వెయిట్ లాస్‌లో ముఖ్యంగా హాట్ వాటర్ లెమన్ థెరపీ అనేది ఇదొక ఫేమస్ హోమ్ రెమెడీ ఫర్ వెయిట్ లాస్ అని చెప్పుకోవచ్చు. ఈ హాట్ వాటర్‌లో లెమన్ ఎక్స్ట్రాక్ట్‌ని యాడ్ చేసి తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఫ్యాట్ డిపాజిషన్ తగ్గడమే గాకుండా కఫ దోషం అనేది తగ్గుతుందని మనకు రీసెర్చ్‌లో గూడా చెప్పడం జరిగింది. కొన్ని రకాల రీసెర్చ్ వల్ల తెలిసిందేంటంటే లెమన్ అనేది రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల ఒక క్యాన్సర్ థెరపీలో గూడా ఇది ఒక మంచి యాడిటివ్ ఒక థెరపీ లాగా ఉపయోగపడుతుందని గూడా మనం చెప్పుకోవచ్చు. స్వతహాగా లెమన్ అనేది హాట్ నేచర్ అంటే ఉష్ణతత్వం ఉండడం వల్ల ఇది కోల్డ్, కాఫ్‌ని అరెస్ట్ చేయడంలో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాడుతూ ఉంటామో ఇది ఎక్కువగా కోల్డ్ వాటర్ శాతం ఎక్కువ తీసుకొని లెమన్ జ్యూస్ శాతం తక్కువ తీసుకోవడం వల్ల ఆ యొక్క వాటర్ యొక్క క్వాలిటీ అనేది డామినేట్ చేయడం వల్ల కఫం ఇంక్రీజ్ అయిపోయి కోల్డ్, కాఫ్ ఇంక్రీజ్ అవ్వడానికి మనకు ఎక్కువగా అవకాశాలున్నాయి. ఇటువంటి కండిషన్స్‌లో లెమన్ జ్యూస్ యొక్క శాతం ఎక్కువ తీసుకొని కొంత వాటర్‌ని యాడ్ చేసుకొని తీసుకోవడం ద్వారా కోల్డ్, కాఫ్ కండిషన్స్‌లో గూడా ఈ యొక్క లెమన్ అనేది మంచి ఔషధంగా ఉపయోగపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని ఉపయోగాలు చూసుకున్నట్టయితే కొన్ని రకాల స్పైసెస్ యాడ్ చేయడం అంటే జింజరు, పెప్పర్ లాంటి స్పైసెస్ యాడ్ చేయడం వల్ల గూడా ఈ యొక్క హార్ట్ ప్రాపర్టీ అనేది ఇంక్రీజ్ అయిపోయి అంటే ఎక్స్‌ట్రా క్వాలిటీ లాగా అది ఇంక్రీజ్ అయ్యి కాఫ్, కోల్డ్ ఈ రెండిటిని తగ్గించడంలో ఈ యొక్క యాడెడ్ లెమన్ జ్యూస్ స్పైసెస్‌ని యాడ్ చేసే లెమన్ జ్యూస్ అనేది కూడా కోల్డ్, కాఫ్‌ని తగ్గించడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. లెమన్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని క్రష్ చేసుకొని పేస్ట్ లాగా గానీ, పౌడర్ ఫార్మ్ లాగా గానీ తీసుకొని ఈ యొక్క పౌడర్‌కి ఘీ కొంతవరకు యాడ్ చేసుకొని ఒక 1 పించ్ సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని మనం రెగ్యులర్‌గా సేవిస్తూ ఉంటే గనక ఈ మెన్‌స్ట్రువల్ పెయిన్ ఏదైతే ఉందో తప్పకుండా దీన్ని అరెస్ట్ చేయడానికి ఈ యొక్క సీడ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క ప్రెగ్నెంట్ వుమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండేటువంటి ఈ నాజియా, వామిటింగ్ లాంటి కండిషన్స్ అంటే ఈ గర్భిణీ వేవిళ్ళ లాంటి కండిషన్స్‌లో హాట్ వాటర్‌లో ఈ యొక్క లెమన్ లీవ్స్‌ని
ఇన్‌ఫ్యూజన్ లాగా అంటే కషాయం లాగా కాచుకొని దానికి కొంత జీలకర్ర పౌడరు, సాల్ట్ యాడ్ చేసుకొని గనక వాళ్ళు తీసుకోగలిగితే ఉదయాన్నే వాళ్ళకుండేటువంటి వామిటింగ్ సెన్సేషన్, నాజియా, డిజీనెస్ లాంటి కండిషన్స్ ఏవైతే ప్రెగ్నెంట్ వుమెన్ ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ గూడా వాళ్ళకు తగ్గిపోతాయి. ఇదొక మంచి హోమ్ రెమెడీ లాగా వాళ్ళకు యూజ్‌ఫుల్ అవుతూ ఉంటుంది. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.